నీళ్ల పప్పు, నేల మీద నిద్ర, దోమల మోత, ఇది సంక్షేమ హాస్టల్లో ఉందంటే నేను ఒప్పుకుంటా, నో డౌట్. సాక్షి రాసుకొచ్చింది ఇప్పటిదాకా పంపిణీ కాని దుప్పట్లు, దోమతెరలు, ఇది రాయడంలో కూడా తప్పులేదు. సరిపడా స్నానపు గదులు లేవు, మరుగుదొడ్లు లేవు, ఇది ఖచ్చితంగా విమర్శించడంలో తప్పులేదు. కానీ జగన్ కడతే చంద్రబాబు ఏమైనా పగలగొట్టారా, లేకపోతే ఎప్పుడూ లేవా? ఎప్పుడూ లేకపోతే గత 5 ఏళ్ల పాలనలో మనం ఎందుకు కట్టించలేకపోయాం? ఇది వైసీపీ సమాధానం చెప్పాలి. అలాగే నిధుల కొరతతో మెను ఏమాత్రం పాటించిన వైనమంటే అనొచ్చు. దాంట్లో చెడిపోయిన నాణ్యత లేని కూరగాయలతో వంట, ఆహారం కలుషితమై తరచూ రోగాల బారిన పడుతున్న పిల్లలు, చాలా హాస్టల్లో భోజనాలకే పరిమితం, రాత్రులు పిల్లలు ఇంటి ముఖం, ఇవన్నీ కూడా రాయొచ్చు. కానీ డైటు, కాస్మెటిక్ ఛార్జీలు అందరికి సతమతం అవుతున్నారన్నటువంటిది ఓకే. ఇలా పడుకున్నటువంటిది అక్కడ మంచాలు, దుప్పట్లో దిండ్లు, పరుపులు ఇస్తే గతంలో జగన్ వీళ్ళు పట్టుకుపోయారా, లేకపోతే అసలు ఇవ్వలేదా? అది తేలాలి.